అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. శ్రీరామదేవుని కథ పూర్తి పూజా విధానం ఈ వీడియోలో మేము మీకు అందించడం జరిగింది. ఈ వీడియో పెట్టుకొని మీరు చక్కగా శ్రీరామచంద్రుడిని పూజించి భక్తి శ్రద్ధలతో కథ విని కథాక్షతలు ధరించిన తరువాత మీరు ఎలా అయితే చెప్పారో అదే విధంగా నియమాలు పాటిస్తూ చేసి మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. పూజ చేయటానికంటే ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనిపిస్తోంది. అవేమిటంటే మనకి లలితా సహస్రనామంలో సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అని ఎలాగైతే గొప్ప గొప్ప నామాలున్నాయో అలాగే నిజ జీవితంలో ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజ అనేది మనకి సర్వాభీష్టాలని కూడా నెరవేరుస్తుంది. ఇది నేను చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే మేము నిజ జీవితంలో ఎన్నో అద్భుతాలను చూసాం ఈ రామకథ చేసుకున్నటువంటి వాళ్ళకి. సంతానం లేని వారికి సంతానం కలిగింది, వివాహం కాని వారికి వివాహం అయింది. భార్య బిడ్డలు ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళని పోషించలేనటువంటి స్థితిలో ఆత్మహత్య చేసుకుందామనే స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రామకథ చేసుకొని ఇప్పుడు ఇవాల్టి రోజున అష్టైశ్వర్యాలలో మునిగి తేలుతూ ఉన్నటువంటి కుటుంబం అన్నమాట అది. అంటే ఓడలు బళ్ళవటం, బళ్ళు ఓడలవటం అంటారే, ఆ విధంగా అట్లా నడి రోడ్డు మీద ఉన్నాము, ఇంకా ఆత్మహత్య శరణ్యము అనేటటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఇవాల్టి రోజున అష్టైశ్వర్యాలలో మునిగి తేలడం మేము కళ్ళారా చూస్తున్నాం అన్నమాట. అందుకని ఇన్ని అద్భుతాలు జరిగినటువంటి ఈ పవిత్రమైన ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజా విధానం మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయాలి. మనందరిపై కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాం. పూజ మొదలు పెడదాం. ముందుగా ఆసనం వేసుకొని కూర్చోండి. శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక చిత్రపటాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. గంధం బొట్టు, కుంకుమ బొట్టు అలంకారం చేసి కాసిన పువ్వులు అలంకారం చేయండి చిత్రపటానికి లేదంటే విగ్రహాలకి. మీరు ఆచ్ఛాదన వేసుకొని కూర్చోండి. ఆచమనం చేయటం కోసము పంచపాత్ర ఉద్ధరణ హరివీణ పెట్టుకోండి. అంటే ఒక గ్లాసులో నీళ్లు, స్పూను, కింద పళ్ళెం అన్నమాట. తర్వాత కాసిన అక్షతలు సిద్ధం చేసి పెట్టుకోండి. నైవేద్యంగా గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార ఈ మూడింటిని కలిపి 5 ఉండలుగా చేసి నైవేద్యాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టచ్చు, లేదంటే పూజ అయిన తర్వాత అయినా సరే కొబ్బరికాయ కొట్టచ్చు, నేను చెప్తాను. అలాగే కథ వినడానికి కూర్చున్న వాళ్ళందరికీ కూడా చాపలాంటి ఆచ్ఛాదన వేసి పెట్టండి. మనము పూజ మొదలు పెడదాం. ముందుగా ధ్యానం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ముందుగా ఎడమ చేతితో నీటిని తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని ఒకసారి చేతిని శుభ్రం చేసుకోండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. 3 సార్లు నీటిని సేవించి తర్వాత మరలా చేతిని శుభ్రం చేసుకొని పక్కనటువంటి వస్త్రానికి మీరు తుడుచుకొని పూజకు సిద్ధంగా కూర్చోండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆచమనం చేశారు కదా, చేతిని శుభ్రం చేసుకొని చక్కగా ఆవు నేతితో దీపారాధన చేయండి. 2 అగరబత్తులు వెలిగించండి. ఘంటానాదం చేయండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. మీరు కూడా చెప్పండి అన్నప్పుడు గ్యాప్ ఇస్తాను, మీరు కూడా చెప్పండి. మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే
श्रीमहाविष्णोराज्ञाय प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మీరు నది గురించి చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. సంకల్పం చెప్పుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది 2025వ సంవత్సరంలో మాఘమాసంలో చేస్తున్న వీడియో కాబట్టి నేను ఏ రోజైతే ఈ కథా విధానం చెప్పానో ఆ రోజు తిథివార నక్షత్రాలు చెప్పాను. మీరు తర్వాత ఎప్పుడైనా చేసుకునేటట్టయితే అక్కడ మీరు మార్చాల్సిందల్లా మాసము అలాగే వారము తిథి ఈ 3 మాత్రమే మారతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మగవాళ్ళు శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి, గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండి, గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయవతి మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పుకోండి. ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం సర్వ ఆపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నమస్కారం చేసుకోండి సంకల్పం చెప్పి. అందరూ సంకల్పం చెప్పుకున్నారు కదా, నమస్కారం చేసుకున్నారు కదా. ముందుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. విఘ్నేశ్వరుడి చిత్రపటం ఉంటే ఆ పటానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి కాసిన పువ్వులు పెట్టండి. లేదంటే పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోండి, పసుపు గణపతిని తయారు చేసుకోండి. స్వామివారికి గంధము కుంకుమ బొట్టును అలంకారం చేయండి. స్వామివారి ముందు కాసిన పువ్వులు అక్షతలు విడిచిపెట్టండి. నేను గణపతి షోడశనామాలు చదువుతుంటాను. బెల్లం ముక్కని నైవేద్యంగా సిద్ధం చేసి పెట్టండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. కాసిన పువ్వులు అక్షతలు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. బెల్లం ముక్కని స్వామివారికి నివేదన చేయండి. ఇప్పుడు మనం శ్రీరామచంద్రమూర్తిని పూజించుకుందాం. నేను శ్రీరాముడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాను. పువ్వులతోనూ అక్షతలతోనూ మీరు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తూ ఉండండి. శ్రీరాముణ్ణి జై శ్రీరామ్ అని మనసులో తలుచుకుంటూ. శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, శాశ్వతాయ నమః, రాజీవలోచనాయ నమః, శ్రీమతే నమః, రాజేంద్రాయ నమః, రఘుపుంగవాయ నమః, జానకీవల్లభాయ నమః, జైత్రాయ నమః, జితామిత్రాయ నమః, జనార్దనాయ నమః, విశ్వామిత్రప్రియాయ నమః, దాంతాయ నమః, శరణత్రాణతత్పరాయ నమః, వాలిప్రమదనాయ నమః, వాంగ్మినే నమః, సత్యవాచే నమః, సత్యవిక్రమాయ నమః, సత్యవ్రతాయ నమః, వ్రతధరాయ నమః, సదా హనుమదాశ్రితాయ నమః, కోసలేయాయ నమః, కరధ్వసినే నమః, విరాధవద పండితాయ నమః, విభీషణ పరిత్రాతాయ నమః, హరకోదండ ఖండనాయ నమః, సప్తతాళ ప్రభేత్రే నమః, దశగ్రీవ శిరోహరాయ నమః, జామదగ్ని మహాదర్పదళనాయ నమః, తాటకాంతాయ నమః, వేదాంతసారాయ నమః, వేదాత్మానే నమః, భవరోగస్య భేషజాయ నమః,
దూషణ త్రిశిరోహంత్రే నమః త్రిమూర్తయే నమః త్రిగుణాత్మకాయ నమః త్రివిక్రమాయ నమః త్రిలోకాత్మనే నమః పుణ్యచారిత్రకీర్తయే నమః త్రిలోకరక్షకాయ నమః ధన్వినే నమః దండకారణ్యవర్తనాయ నమః అహల్యాశాపశమనాయ నమః పితృభక్తాయ నమః వరప్రదాయ నమః జితేంద్రియాయ నమః జితక్రోధాయ నమః జితామిత్రాయ నమః జగద్గురవే నమః వృక్షవానర సంఘాతే నమః చిత్రకూట సమాశ్రయే నమః జయంతత్రాణవరదాయ నమః సుమిత్రాపుత్ర సేవితాయ నమః సర్వదేవాధిదేవాయ నమః మృతవానర సంజీవాయ నమః మాయామారీచహంత్రే నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః సర్వదేవస్థితాయ నమః సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః మునిసంస్థితాయ నమః మహాయోగినే నమః మహోదరాయ నమః సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః సర్వపుణ్యాధికపలినే నమః స్మృత సర్వౌఘనాశనాయ నమః ఆదిపురుషాయ నమః పరమపురుషాయ నమః మహాపురుషాయ నమః పుణ్యోదయాయ నమః పురుషోత్తమాయ నమః స్మితవక్త్రాయ నమః అమితభాషిణే నమః పూర్వభాషిణే నమః రాఘవాయ నమః అనంతగుణగంభీరాయ నమః ధీరోదాత్తగుణోత్తమాయ నమః మాయామానుషచారిత్రాయ నమః మహాదేవాదిపూజితాయ నమః సేతుకృతే నమః జితవారాశియే నమః సర్వతీర్థమయాయ నమః హరయే నమః శ్యామాంగాయ నమః సుందరాయ నమః శూరాయ నమః పీతవాససే నమః ధనుర్ధరాయ నమః సర్వయజ్ఞాధిపాయ నమః యజ్ఞే నమః జరామరణవర్జితాయ నమః విభీషణప్రతిష్ఠాత్రే నమః సర్వావగుణవర్జితాయ నమః పరమాత్మనే నమః పరస్మై బ్రహ్మణే నమః సచిదానందాయ నమః పరస్మై జ్యోతిషే నమః పరస్మై ధామ్నే నమః పరాకాశాయ నమః పరాత్పరాయ నమః పరేశాయ నమః పారగాయ నమః పారాయ నమః సర్వదేవాత్మకాయ నమః పరస్మై నమః. ఇది శ్రీ రామాష్టోత్తర శతనామావళి సమాప్తం. అష్టోత్తర శతనామావళితో చక్కగా పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి నీళ్ళని ఒక గ్లాసులోకి వడ్డించి కొబ్బరి చెక్కలని స్వామివారి ముందు నివేదన చేయండి. అలాగే మీరు సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యం ఉంది కదా, ఆ నైవేద్యం 5 ఉండలు గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార కలిపి 5 ఉండలు చేశారు కదా, ఆ 5 ఉండల నివేదన కూడా అక్కడ స్వామివారి ముందు సమర్పించండి. అలాగే స్వామివారికి మంగళహారతులు ఇవ్వండి. ఘంటానాదం చేయండి. శ్రద్ధాభక్తులతో నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కథ మొదలు పెడతాను. చేతిలో కాసిన అక్షతలు తీసుకొని శ్రద్ధగా అందరూ కథ వినండి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్టు. ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు నారాయణ భట్టు, కూతురు పేరు నారాయణమ్మ. వాళ్ళు చాలా చాలా పేదవాళ్ళు అనమాట. ఎంతటి పేదవాళ్ళంటే భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీకెళ్ళి ధనం సంపాదించాలి అనే బుద్ధి పుట్టిందిట. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై వెళ్తున్నట్ట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతమహాముని, వ్యాసుడు, నారదుల వారు వీళ్ళంతా ప్రత్యక్షమయ్యి ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగారట. అయ్యా, నేను ధనం సంపాదించుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అని చెప్పారట. అప్పుడు వాళ్ళు అన్నారట, నువ్వు కాశీకి వెళ్తే నీకు ధనం ఏమైనా ఎవరన్నా మూటగట్టిస్తారనుకుంటున్నావా ఏంటి? కాశీకి వెళ్తే ఏం దొరుకుతుంది? గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుడి దర్శనం దొరుకుతుంది. అంతేకాని కాశీకి వెళితే ధనం ఈయనకి ఎవరయ్యా మూటగట్టిచ్చేది అని అడిగారట. అని వాళ్ళు అన్నారట, మేము కథ చెప్తాం వింటావా అని అడిగారట. నాగంభట్టు, అది ఏ దేవుడి కథో వివరించండి స్వామి అన్నట్ట. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తున్నట్ట. పూర్వకాలంలో కోసలం అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగం చేయిస్తే దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రాన్ని ఇచ్చారు. అతడు ఆ పాయసం పట్టుకుని వెళ్ళి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 మహారాణులకి ఇచ్చాడు. వాళ్ళ 3 కూడా పాయసం భుజించగానే గర్భవతులయ్యారు. 9 మాసాలు నిండిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటటువంటి 4 కుమారులు జన్మించారు. వాళ్ళు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల్లాగా పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపించమని దశరథ మహారాజును అడిగాడు.
విశ్వామిత్రుడితో రామలక్ష్మణుల్ని పంపించడానికి దశరథ మహారాజు అంగీకరించాడు. ముని వారిద్దరికీ కూడా బల అతిబల అనే విద్యల్ని నేర్పించారు. రాముడు తాటకిని చంపి, శివుడి విల్లు విరిచి, సీతను పెళ్లాడి, అహల్య శాప విమోచనం చేసి, పరశురాముడి యొక్క గర్వభంగం చేసి, కైక వరము చేత 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉంటూ రావణాసురుడు సీతనెత్తుకుపోతే లంకాపురానికి వెళ్లి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయి సుఖముగా రాజ్యమేలుతూ ఉన్నాడు అని వాళ్ళు ఆ బ్రాహ్మణోత్తముడికి చెప్పారు. చెప్పి మరలా ఈ రామదేవుడి వ్రత కథా విధానం ఎలాగో అనేది వివరించారు. 5 లక్ష్మీవారాలు అంటే 5 గురువారాలు లేదంటే 5 ఆదివారములు, 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార ఈ మూడిటిని కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టాలి. ఒక ఉండ రామదేవుడికి, ఒక ఉండ బ్రాహ్మణోత్తముడికి, ఒక ఉండ ముత్తైదువుకు, ఇంకొకటి ఇరుగు పొరుగు వారికి, చివరి ఉండ భార్యా పిల్లలు అంతా కలిసి తినాలి. ఆ విధంగా 5 లక్ష్మీవారాలు పూజ చేయాలి. ఈ విధంగా నారదుడు చెప్పింది విన్న నాగంభట్టు వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు రామదేవుడి వ్రతాన్ని ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభం కలిగిందనే విషయాన్ని గుర్తించాడు. అందువల్ల అతడు 5 వారాల్లో ఆపివేయకుండా తదనంతరము కూడా అంటే యథావిధిగా నిత్యము కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతూ ఉన్నట్ట. అలాగా కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు, ఇప్పుడైనా వెళదామనుకొని కొంచెం ధనాన్ని మూటగట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని పిల్లలిద్దరిని అంటే కూతుర్ని కొడుకుని పిలిచి, నేను రామదేవుడి కథని మానకుండా శ్రద్ధగా ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేస్తూ ఉండండి, నేను కాశీకి వెళ్తున్నాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడవకుండా రామపూజ మన ఇంట్లో చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళాడు. కుమారుడు యాయవార వృత్తికి వెళ్ళాడు. అంటే భిక్షాటన చేస్తూ ఉంటారన్నాం కదా, ఆ వృత్తి. అమ్మా నేను భిక్షాటన చేసి వచ్చాను కదా, భోజనం అయింది కదా, రామకథ చెప్తాను వినడానికి రా అమ్మా అని పిలిచాడు. అంటే కథ ఎవరో ఒకళ్ళు వినాలి అనేది ఇక్కడ నియమం అనమాట. అప్పుడు తల్లి అంది, నాయన పొద్దున్నే దాసీది వచ్చే టైం అయింది కదా, వేళ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఆ కథ వినలేను అన్నదిట. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను రా అమ్మ అంటే, ఇప్పుడేం కథరా నాయన, పడక వేళ నిద్ర వేళ, ఇప్పుడు నేను వినలేను, నిద్రపోవాలందిట. ఆ కారణంగా కథ వినకపోవడం వలన వారి రామపూజకి విఘ్నం కలిగింది. అంటే పూజ చేయటం ఒక ఎత్తు అయితే కథ వినడము అసలైనటువంటి తంతనమాట. కథ వినకపోతే ఆ పూజకి ఫలితం ఉండదు. కథ అనేది అంత ముఖ్యము. ఆ రోజు కథ వినకపోవడంతో వారి పూజ ఫలించలేదు. దానివలన ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోతోందిట. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పూర్వం నుండి ముష్టెత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోతుందిట. అప్పుడు నారాయణమ్మ అంటే వాళ్ళ అమ్మాయి చూసి, అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని అరుస్తూ ఉందిట. అదైనా ఉంచయ్యా శ్రీరాముడా అని ఆ తల్లి పెద్దగా అరుస్తూ ఉంటే ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాయట. వాళ్ళ గూట్లో ఉన్న వెండి కంచం కూడా వెళ్ళిపోతూ ఉంటే తల్లి ఆ కంచాన్ని పట్టుకుని లాగిందిట. అప్పుడేమైంది, ఆ సగం అంచుల భాగం మాత్రమే తల్లి చేతికి చిక్కి మిగతా కంచం అంతా పక్కింటికి వెళ్ళిపోయింది. మరునాడు ఏదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వాళ్ళ ఇంట్లో ఉన్న సగం కంచముని, వెండి కంచాన్ని చూసి, ఈ కంచం మాదే అందిట. అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారట, మీ కంచం అంటున్నారు, మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మీదైతే, మేమేమన్నా మీ ఇంటికి వచ్చామా లేదా మీరేమన్నా మా ఇంటికి వచ్చారా, కాబట్టి మా ఇంట్లో ఉన్నది ఇది మాదే అవుతుంది అన్నారట. అప్పుడు అలా కాదండి, ఉండండి, మా ఇంట్లో ఈ కంచం యొక్క సగం అంచు ఉంది, నేను తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న కంచం అంచులు ఉన్నాయి కదా, వాళ్ళ అత్తగారు పట్టుకుని లాగిన అంచులు పట్టుకుని వెళ్ళి చూపించి ఆ కంచానికి ఇలా దగ్గరగా పెట్టి చూస్తే ఆ కంచము అంచులు 2 కూడా అతుక్కుపోయాయట. కానీ మొత్తము కంచం మాదే, ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి ఇది మాకు సొంతం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మాదే అని చెప్పి ఉంచేసుకున్నారట. ఇంకా నాగంభట్టు భార్య సిగ్గుపడి ఇంటికి వచ్చేసింది. అప్పుడు కుమారుడు చూసి, ఏమ్మా చూసావా ఏం జరిగిందో అని చెప్పి అన్నట్ట. ఈ కంచం మాదే అని వాళ్ళు తీసేసుకున్నారని. అవును మరి, ఇప్పటికైనా రామదేవుని కథ చెబుతాను, శ్రద్ధగా వింటావా అమ్మా అని అడిగాట. కానీ ఆ తల్లి, నేను ఈ కథని వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతాను, నాకు ఇవేం అక్కర్లేదు పొమ్మందిట. సరే, ఎలా వచ్చిన అలా ఐశ్వర్యం అలా వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయనాయన, మనం
మనం తినడానికే కష్టంగా ఉంది, ఆడపిల్లని పోషించలేం కాబట్టి ఈ చెల్లిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు తన చెల్లిని వెంటబెట్టుకొని వరాన్వేషణలో ప్రయాణమయ్యాడు. వారి ఊరి చివరకు వెళ్లేసరికి కాశీ నుంచి నాగం భట్టు తిరుగు ప్రయాణమై ధనం మూటగట్టుకొని వస్తున్నట్ట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చాడు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కుంటుంటే ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయింది. అయ్యో అని నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మని నారాయణ భట్టుని చూశాడు. పిల్లల్లారా, మీరేంటి ఇక్కడున్నారు, సుఖంగా ఉన్నారా అని అడిగాట పిల్లలిద్దరిని కుశలాలు. నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారానికి ఏమీ లోటు లేదు. మీరు ఊరు వెళ్ళింది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రాముడికి కోపం వచ్చిందో ఏమో. ఇంట్లో అంతా ఇలా జరిగిపోయింది. కళ్ళ ముందే అన్ని పాత్రలన్నీ వెళ్ళిపోయినాయి. చివరాఖరికి వెండి కంచం అంచులు పట్టుకుని లాగితే అంచులు మన ఇంట్లో ఉన్నాయి, పక్కింటి కంచం వెళ్ళింది, ఇది మాది అని చూపిస్తే వాళ్ళేమో అలా తీసేసుకున్నారని జరిగిన మొత్తం వృత్తాంతం చెప్పాడనమాట. ఆ చెంబు మాత్రం చెల్లి గట్టిగా అరిచింది, ఇది మాత్రం ఉంచు రామయ్య అని. యాయవారం చేసుకునే ఆ చెంబు మాత్రం మిగిలింది నాన్నగారు. ఇంట్లో ఇంకా ఏమీ లేవు, మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. ఇదివరకు దరిద్రం కన్నా కూడా హెచ్చు దరిద్రం వచ్చేసింది మనకని చెప్పాట. అప్పుడు ఇప్పుడన్నా రామదేవుని కథ వింటావా అమ్మ అని అడిగాను. అయినా సరే అమ్మ వినడానికి ఇష్టపడలేదు. కాబట్టి చెల్లిని మాత్రం ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారమే నేను ఇలా చెల్లిని వెంటబెట్టుకుని వెళుతున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడిగాట. మీ అమ్మ చెప్పినట్లే చేయనాయనా అని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ భట్టు నారాయణమ్మని వెంటబెట్టుకుని వెళుతూ ఉన్నాడు. వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానయ్యా అని అడిగితే, నాకు పెళ్ళొద్దు, పేరంటం అక్కర్లేదులే నాయన, నన్ను వదిలేసేని వెళ్ళిపోయాట. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకో బ్రాహ్మణుడు కనిపించాడు. అప్పుడు నారాయణ భట్ అన్నాడు, బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా, చేసుకుంటావు అని అడిగితే, నాకు ఇదివరకే 2 భార్యలు ఉన్నారయ్యా, ఇప్పుడు వాళ్ళని పోషించడానికి కష్టంగా ఉంది, ఇంకో పెళ్లి నాకు వద్దు పొమ్మన్నట్ట. అప్పుడు మనసులో అనుకున్నట్టు, అయ్యో నా అంతటి నేను పిల్లనిస్తానంటే వద్దని చెప్తున్నారు, కాలం ఈ విధంగా ఉందేమిటి అని అనుకుంటున్నట్ట మనసులో. మళ్ళీ వెళ్లే దోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉంటే ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, బ్రాహ్మణుడా, నా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అన్నట్ట. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటానన్నట్ట ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారు అని అడిగితే, ఫలానా తోటలో ఉన్నారు అని చెప్పాట. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగాడు. అప్పుడు గురువుగారు, బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారమైనా లేదు, గోపాదం అంత భూమి కూడా లేదు, మరి మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు అన్నట్ట. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి నమస్కారం చేసి, అలాగే పెళ్లికి కావలసినటువంటి 4 రాట్లు తీసుకొచ్చి పందిరేసేసి ముత్యాల తోరణాలు కట్టి ముత్యాల తలంబ్రాలు అలా ఇవన్నీ పెళ్లికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి అక్కడే కూర్చుని రామకథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి వివాహం చేశారు. వివాహం చేసి కూడా ఆ రామకథని మాత్రం విడిచిపెట్టకుండా చేస్తూ ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమిని దారపోస్తాం, తీసుకోవాల్సిందని చెప్తే, మేము రామకథని చెప్పుకుంటున్నాం, కథ అయిన తర్వాత తీసుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, ఆ తర్వాతే తీసుకుంటాం అన్నారట. ఆ కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి అని చెప్పి 4 ఎకరాల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాట. వారు ఆ 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి ఆ భవనాన్ని, కొంత ధనాన్ని ఈ పుణ్య దంపతులకి ధారపోయాలని చూస్తున్నారట. ఎంత వెతికినా ఆయనకి వచ్చిన పుణ్య దంపతులు అసలు దొరకలేదు, ఎంత ఇవి చేద్దామని చూసిన. అప్పుడు ఒక రాత్రి రామదేవుడు కల్లో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకుని వచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించాట. వారి ఆజ్ఞ ప్రకారమే మరుసటి రోజు ఉదయం లేచి రాజుగారు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు వచ్చి 16 మంది బోయవాళ్ళని పల్లకీని పంపించి వాళ్ళు అక్కడికి వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక ఇల్లు కొంత ధనము మీకు ధారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపారు కాబట్టి రావాల్సిందిగా కోరారట. వాళ్ళన్నారట, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, ఆ తర్వాత వెళదాం అన్నారట. సరే, బోయలు కూడా ఆ కథ విన్నారట. ఆ తర్వాతే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించారట. రాజు సంతోషంతో ఆ గృహాన్ని, ధనాన్ని వాళ్ళకి ధారపోసి వెళ్ళిపోయాడు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహంలో 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్ అన్నట్ట,
అమ్మాయి నేను ఎన్నాళ్ళని ఇలా మీ దగ్గర ఉంటాను, నేను వెళ్ళి రాముణ్ణి సేవించుకుంటాను, నువ్వు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి ఆ అన్నగారు ప్రయాణమై వెళ్ళిపోయాట. అంటే నారాయణ భట్టు. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో గొల్లవాడిని చూసి ఈ గ్రామంలో విశేషాలు ఏమిటయ్యా అని అడిగాట. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అంధుడిని, వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమంటే కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నట్ట. ఊళ్ళో విశేషాలు ఏం చెప్పమంటావు, నా బతికే ఇట్లా ఉంది అని చెప్పాట. అప్పుడు నారాయణ భట్టు అన్నాడు, నేను ఒక కథ చెప్తాను వింటావా అని అడిగితే సరే అలాగే చెప్పమన్నట్ట గొల్లవాడు. అప్పుడు నారాయణ భట్టు ఇది రామదేవుడి కథ, వ్రత విధానమంతా విను అని చెప్పేసరికి ఆ గొల్లవాడికి కొంచెం కళ్ళు కనిపించాయట. అప్పుడు అతను అనుకున్నట్టు, ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పనే లేదయ్యా అన్నట్ట. ఇది విని నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుడి యొక్క కథా మహత్యము, 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసి ఆవు నేతితో దీపారాధన చేసి ప్రసాదంగా ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి 5 ఉండలు రామదేవుడికి ముత్తైదుడికి బ్రాహ్మణుడికి ఇరుగు పొరుగు వారికి భార్య పిల్లలతో తినాలి అని చెప్పి వెళ్ళిపోయాట. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నట్ట చెరువుగట్టు దగ్గర. ఆ రాజుని చూసి నారాయణ భట్టు అన్నట్ట, రాజుగారు ఏంటండి రాజుగారు కదా మీరు అలా విచారంతో కూర్చున్నారేమిటని అడిగాట. ఏం చెప్పమంటావయ్యా, నా రాజ్యాన్ని పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్యా బిడ్డలు తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పాట రాజు. సరేనండి నేను ఒక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడిగితే రాజు అలాగే వింటాను చెప్పండి మహానుభావ అన్నట్ట. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించాడు. అప్పుడు ఆ రాజుగారికి పరారైపోయిన బిడ్డలు, అలాగే ఎలా అయితే పరాయి రాజు తీసుకున్న రాజ్యము కూడా తిరిగి ప్రాప్తించాయి. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, మహానుభావ మీరు ఏ దైవం అండి, మిమ్మల్ని పూజ చేసుకుంటాను నేను అన్నట్ట. నేను దైవాన్ని కాదు, నా పేరు నారాయణ భట్టు, నేను దేవుణ్ణి కాదు, ఇది రామదేవుడి యొక్క కథా మహత్యము, మీరు 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు ఈ పూజ చేయండి అని చెప్పేసి వ్రత విధానం అంతా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ నారాయణ భట్టు కొంత దూరం వెళ్తుండగా అక్కడ ఒక స్త్రీ చాలా విచారంగా కూర్చుని ఉంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త ఏమో దేశాటనానికి వెళ్ళిపోయాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు చూస్తావు నిన్ను అని వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఎలా ఉంది అని బాధపడుతోందిట. అప్పుడు నారాయణ భట్టు, నేను కథ చెబుతానమ్మా వింటావా అంటే అలాగే వింటాను నాయన అందుట. నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి వచ్చాడు, తరిమి వేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా వచ్చారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, మహానుభావ మీరు నిజంగా ఏ దైవమో సెలవివ్వండి, మిమ్మల్ని పూజించుకుంటానని అడిగిందిట. అందుకు నారాయణ భట్టు, నేను దైవాన్ని కాదమ్మా, ఇదంతా రామదేవుడి యొక్క వ్రత కథా మహాత్యము, 5 గురువారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా నేను పూజ చేసుకుంటాను, కొంచెం చోటిస్తావా అని అడిగాట. మా ఇంట్లో మడి ఆచారం కుదరవయ్యా, కాబట్టి ఇల్లు లేదు వాకి లేదు, వెళ్ళిపోండి అందిట. అప్పుడు నారాయణ భట్టు, కనీసం కోనేరు ఉంటే అయినా చూపించు తల్లి అని అడిగాట. అందుకమె తూర్పు దిశని ఈశాన్యం మూలగా కోనేరున్నది వెళ్ళమని చెప్పిందిట. నారాయణ భట్టు ఆ కోనేటిలోకి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరేసుకొని ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలి యొక్క ఇంటి అరుగు మీదే కూర్చొని వచ్చి తూర్పు దిశగా ఈశాన్యములుగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి రామదేవుడి చిత్రపటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపిన ప్రసాదాన్ని 5 ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నట్ట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూస్తే నారాయణ భట్టు ఆమెడికి తాంబూలము దక్షిణ ప్రసాదాలు ఇచ్చాడు. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షతలు నెత్తి మీద వేసుకొని కొన్ని అక్షింతలు ఆ ఇంటి మీద కూడా చల్లి వెళ్ళిపోయాడు. ఇలా అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయిపోయింది. అప్పుడు యాయవారానికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడేమో అని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చునుంది. ఇంతలో ఆమె భర్త వడ్ల మూటలు వేసుకొని ఇల్లు కనిపించక కంగారుపడి అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఆమె, ఇది మన ఇల్లేనండి, ఇలా రండి రండి అని పిలిచింది. ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్తే ఇది మన ఇల్లే, ఎందుకు ఇలా అయిందో చెప్తాను, మీరు లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు, నేను ఇల్లు మడి ఆచారం లేని ఇల్లు కదా అని ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను కోనేరు చూపించమన్నాడు, నేను తూర్పు దిశగా ఈశాన్యముల కోనేరు ఉందని చెప్పాను. అతను అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని మడిబట్టలు ఆరేసుకొని మన అరుగు మీద కూర్చుని ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అక్కడ రామదేవుని చిత్రపటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి రాముడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకున్నాడు.
నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదాలు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతను కొన్ని అక్షింతలు ఎత్తి మీద చల్లుకొని కొన్ని అక్షింతలు మన ఇంటి మీద చల్లేసి వెళ్ళిపోయాడు. ఆ అక్షతల ఫలమో ఏమో ఇల్లంతా ఇలా ఇంద్రభవనంగా మారిపోయిందండి. ఇదంతా ప్రసాద మహత్యమేనండి అని చెప్పింది. అప్పుడు ఆమె భర్త అన్నాడు, ఆయన పూజ చేసుకుంటానంటే ఇల్లు ఇవ్వనన్నావా నువ్వు, నిర్భాగ్యురాలా అని చెప్పి ఆవిడ్ని దుర్భాషలాడి, ఇంతకీ అతను ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అంటే ఈశాన్య దిశగా వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడు ఆయన మూటలన్నీ అక్కడ పడేసి నారాయణ భట్టుని వెతుకుతూ బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడికి కనిపించాడు. బ్రాహ్మణుడు, ఏమండో ఈ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందండి, తప్పకుండా మేము మిమ్మల్ని పూజ చేసుకుంటామండి అని అడిగాట. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదండి, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పును క్షమించి మా ఇంటికి రావాలి, మీరు ఏదేమో చెప్పండి, మీ పూజ చేసుకుంటామంటే నారాయణ భట్టు, మీరు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వమన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి కాదు, ఇదంతా కూడా రామదేవుడి యొక్క కథామహత్యము, మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారాలు, 5 గురువారాలు, 5 ఆదివారాలు ఈ పూజ చేసుకోండి అని వ్రత విధానం అంతా చెప్పి, నేను శ్రీరామదేవుణ్ణి వెతుక్కొని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నాడు. ఇంకా నారాయణ భట్టు ఎండనక, వాననక, తిండనక, తిప్పలనక, అర్ధరాత్రి అనక అరణ్యాల వెంబడి పడి వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి కళ్ళు తిరిగి మూర్ఛిల్లి పడిపోయాడు. అప్పుడు రాముడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు మొహం తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి, భోజనం చేద్దు గాని మా ఇంటికి రా అని పిలిచాట. నేను రాముడిని వెతకడానికి వెళుతున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే చాలు, స్నానం చేస్తానన్నట్ట. తూర్పు దిశ ఈశాన్యములో కోనేరు ఉంది, వెళ్ళమన్నట్ట రాముడు. నారాయణ భట్ట ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు, భమిడి కంచాలు కనిపించాయి. అప్పుడు నారాయణ భట్టుకి రామదేవుడు, సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చెదురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రాముడిని వెతుకుతూ వెళ్తున్నాను అన్నట. నేనే రాముణ్ణి అని చెప్తే, అయితే అవ్వచ్చు గాని మహాదేవ, నాకు మీ దర్శనం కావాలన్నట్ట. అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతితో, త్రిశూలము, త్రినేత్రాలతో, నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. అప్పుడు నారాయణ భట్టు వాళ్ళని, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆ పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని గురించిన స్తుతి చేశాడు. ఆ తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలి అని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంలో వనమూలికలతో, మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదారూఢుడై నెమలి పింఛాన్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు. నారాయణ భట్టు వారిని కూడా చూసి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ నారాయణ భట్టు స్తోత్రం చేశాడు విష్ణుమూర్తిని. తర్వాత నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకున్నాట. అప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటూ శ్రీరాముణ్ణి స్తుతించాడు. అవి స్తోత్రం చేసేసరికి శ్రీ హనుమత్ సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాముడు అన్నట్ట, ఇప్పుడైనా భోజనం చేస్తావా నారాయణ భట్టు అని అడిగట. అలాగే చేస్తాను కానీ భోజనం తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తేనే చేస్తానన్నట్ట. రాముడు నారాయణ భట్టుకి అలాగే వస్తానని అభయం ఇచ్చాడు. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష్య పరమాన్నాలు వండి, వెండి పీటలు, భమిడి కంచాలు వేసి, వారి బంధు కోటి పరివార సహితంగా, రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించారు. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాత
నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాడు. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళుతూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు రాముడు కనిపించలేదు. అప్పుడు నారాయణ భట్టు మళ్ళీ కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. రాముడికి దయ కలిగి మళ్ళీ ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు మొహం తుడిచి మంచినీళ్ళు ఇచ్చి, ఏం నాయనా ఇలాగ దిగాలు పడిపోయావు అని అడిగితే, దేవా, నీ మహిమ చేత బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునులు, తపశ్శాలులు తెలుసుకోలేరు నీ మహిమని. మీ మహత్యం తెలుసుకోవడానికి నేను ఎంతటి వాడిని, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, నాతో రండి దయచేసి అని మరలా ప్రార్థించాడు. అప్పుడు రాముడు, సరే నాయన అలాగే వస్తాను, నీవు వచ్చేటప్పుడు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళావో వారి ఇళ్ళకి నన్ను కూడా తీసుకుని వెళ్ళు, నేను నీ భుజాలపై ఎక్కి కూర్చుంటానన్నట్ట. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చారు. అక్కడ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామకథ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధముగా తర్వాత విచారగ్రస్తురాలుగా కనిపించినటువంటి స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాడింటికి వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళేసరికి వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. ఆ తర్వాత నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు కూడా రామకథ చెప్పుకుంటూ ఉంటే సంతుష్టులై వారికి కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చింది. సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాదలేం చేయక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నువ్వు నీ భర్త మన ఇంటికి రండి అని చెప్పాడు. మనమందరం పూజ చేసుకుంటామన్నాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని చెప్పి నారాయణమ్మ, ఆమె భర్త, నారాయణ భట్టు, రామదేవుడితో సహా పరివారం అంతా కూడా బయలుదేరి వారి గ్రామ పొలిమేరల్లోకి వచ్చేసరికి గ్రామంలో వాళ్ళు కొందరు చూసి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారండి అని చెప్పారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుణ్ణి, కుమార్తెను కౌగిలించుకొని, అప్పుడు నారాయణ భట్టు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా చక్కగా అతికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుడి చిత్రపటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవుపాలు కలిపి ప్రసాదం ఉండలు 5 చేసి పూజకు అన్నీ సిద్ధం చేశాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తాను అని చెప్పాట. వాళ్ళు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నీ సిద్ధం చేసి అతన్ని రమ్మని పిలిచారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజం మీద ఎక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రాముడితో, తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టండి అని ప్రార్థించాడు. అప్పుడు రాముడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి అతి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది ఆ ఇల్లు. అప్పుడు నారాయణ భట్టు రాముడితో, పేదవాడని, నిన్ను తప్ప అన్యం ఎరగని వాడని, నీ భక్తుడిని కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించకుండా నాకున్న ఈ పుచ్చు పీటనే సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చోండి అని ఆ పుచ్చిపోయిన పీట మీద కూర్చోమన్నాడు. రాముడు ఎప్పుడైతే ఆ పీట మీద కూర్చున్నాడో అప్పుడు ఆ పీట వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో వేసిన బంగారపు సింహాసనముగా మారిపోయింది. అప్పుడు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పరివార సమేతముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలిశారట. ఆ పూట రామదేవుడి వ్రతం చేసుకుని కథ చెప్పుకొని కథాక్షతలు తమ శిరస్సుపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడిగాట. పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టుకి పాకలు, పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాల తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేసినట్ట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా కూడా రామదేవుడి వ్రతము బట్టి ఆవు పాలు, గోధుమరవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పు ఈశాన్యములుగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వాళ్ళ భక్తికి మెచ్చి రామదేవుడు వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధినిచ్చి ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినట్ట. ఈ నోము ప్రపంచమంతా కూడా నోచుకుంటూ ఉన్నారు. నోము నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులయ్యారు, సుఖంగా ఉన్నారు అని చెప్పారట. ఇది రామదేవుడి కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని కాసిని స్వామివారి ముందు విడిచిపెట్టి కాసిని మీ పక్కన పళ్ళెంలో వేసి కొంచెం మీ శిరస్సు మీద ధరించండి. సాయంత్రం పూజ తర్వాత కూడా ఈ అక్షతలు ధరించవచ్చు. ఈ పూజ చేసినటువంటి అక్షతల్ని మీరు ఒక డబ్బాలో కనుక పెట్టుకుని ఉంటే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఈ అక్షతలు శిరస్సును ధరించి వెళితే అంతా కూడా శుభాలే జరుగుతాయి. విన్నారు కదా కథని.
శ్రద్ధాభక్తులతో కథ విన్నారు కదా, కథాక్షతలు శిరస్సు మీద ధరించారు కదా. పూజ పూర్తయిన తరువాత ముఖ్యమైన పని ఏంటంటే తీర్థప్రసాదాలు స్వీకరించడం. కాబట్టి చక్కగా మీరు పెట్టినటువంటి తీర్థప్రసాదాలని పూజ చేసుకున్న వాళ్ళంతా స్వీకరించి అప్పుడు పూజ నుంచి నిష్క్రమించాలి. ఇదే విధంగా 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకోవాలి. మీ అందరిపైన ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.